హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమణి భార్గవ్ స్టోరీస్. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఈ వీడియో వచ్చేసి పార్ట్ 2 ఆఫ్ అవర్ ట్రిప్. ఆల్రెడీ పార్ట్ 1 అప్లోడ్ చేశాను, చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూసేయండి, లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. సో మేము డే 2 యూటా నుండి వేగస్ వెళ్తున్నాము. మేముండే లొకేషన్ నుండి వేగస్ ఒక 3 అవర్స్ దూరంలో ఉంది. సో వేగస్లో మెయిన్ లొకేషన్స్ అలా కవర్ చేయొచ్చు అని చెప్పేసి వేగస్కి స్టార్ట్ అయిపోయాము. సో ఇప్పుడు వేగస్లో మేము ఏమేమి ప్లేసెస్ చూసాం వన్ డేలో అనేది మీకు కూడా చూపిస్తాను. మేము యూటా నుండి వేగస్ అంటే 3 అవర్స్ అలా పట్టింది. ఇంకా 3 అవర్స్ మొత్తం మాకైతే లొకేషన్స్ అయితే చాలా బాగా అనిపించినాయి. అన్నీ లైక్ మౌంటైన్స్ మధ్యలో నుండి రోడ్ కదా, చాలా బాగా అనిపించింది. మీరు కూడా చూడండి, వీడియోలో తెలుస్తుంది మీకు ఎంత బాగుంది అనేది. ఇంకా 3 అవర్స్ కాబట్టి మేము ఎప్పుడో మార్నింగ్ స్టార్ట్ అయిపోయాము. సో మేము కార్లో కొంచెం స్నాక్స్ అలా పెట్టుకున్నాము. ఇంకా మధ్యలో ఎక్కడ ఆగకుండా వెళ్తే తొందరగా వెళ్ళి మళ్ళీ మనం రిటర్న్ రావచ్చు అని చెప్పేసి నెక్స్ట్ డే ప్లాన్ ఇంకా ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవుదామని. సో అలా అని చెప్పేసి మేము వేగస్కి తొందరనే స్టార్ట్ అయిపోయాము. బట్ వేగస్ సిటీ అయితే చాలా ట్రాఫిక్ ఉంటుంది కదా, సో అక్కడ స్ట్రక్ అయ్యాం మళ్ళీ. ఇప్పుడే లేచింది, ఆమె బ్రెడ్ నటల్లా పెడుతుంది, పెరుగుతుంది. దిస్ ఈస్ కాల్డ్ స్పూన్. చెమ్మ స్పూన్ మేడ్ బై ప్రణీత. పెట్టే అంటే సొల్లు టు కీప్ నటల్లా ఆన్ ద బ్రెడ్. క్రెడిట్ ఓన్లీ గోస్ టు ప్రంత. నాకు పెట్టేస్తలేదండి, తను చాలా బాగా పెట్టింది. సో మా ఫస్ట్ ప్లేస్ వచ్చేసి హూవర్ డ్యామ్. హూవర్ డ్యామ్ చూసి ఇంకా వేగస్ సిటీలోకి వెళ్ళి ఇంకా రిటర్న్ అయిపోదామని అనుకున్నాం. సో అలా మేము ఫస్ట్ హూవర్ డ్యామ్కి వెళ్తున్నాం. నాకైతే ఆ హూవర్ డ్యామ్ దగ్గర సీనిక్ వ్యూ ఎంత బాగా అనిపించిందో, చాలా బాగా అనిపించింది. కానీ మేము ఇంకా ఎక్కువసేపు ఉందాం అనుకున్నాం, బట్ ఎండ మమ్మల్ని ఉండనివ్వలేదు అక్కడ. ఎండ అయితే ఎంత విపరీతంగా ఉంది, అసలు సమ్మర్లో ఎట్లా ఉంటారు అనిపించింది మాకు. మళ్ళీ వేగస్ వెళ్తే వేగస్ లోపలికి వెళ్ళినప్పుడు మాకు అసలు ఏం ఎండ అనిపించలేదు. హూవర్ డ్యామ్ దగ్గర అయితే చాలా ఎండ ఉంది అసలు. సో మనం డ్యామ్కి ఎంటర్ అయ్యేటప్పుడు మన కార్స్ చెక్ చేస్తారు, లైక్ వెహికల్లో ఏమన్నా ఆల్కహాల్ ఇంకా ఏమన్నా వెపన్స్ ఉన్నాయేమో అని చెప్పి అన్ని కార్స్ చెక్ చేస్తున్నారు అక్కడ.
సో మేము వెళ్ళిన రోజు చాలానే రష్ అనిపించింది. సో పార్కింగ్ దొరకడం కొంచెం కష్టమైంది. మేము ఎక్కడో పార్క్ చేసి మళ్ళీ డ్యామ్ సైడ్ నడుచుకుంటూ వచ్చేసరికి అలసిపోయాము. ఎందుకంటే చాలా ఎండ ఉంది ఆ రోజు. మేబీ డైలీ అంతే ఉంటుందేమో, సో మనకు తెలియదు కదా. సో క్యాబ్స్ అయితే పక్కా పెట్టుకొని వెళ్ళాల్సిందే. ఇంకా క్యాబ్స్ కోసం వెతికేసరికి మాకు ఇంకా లేట్ అయిపోయింది. సో ఫైనల్లీ మేము డ్యామ్ దగ్గరికి రీచ్ అయిపోయాము ఎండలో నడుచుకుంటూ. సో డ్యామ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అయితే చాలా బాగా అనిపించింది, కానీ వేడి మాత్రం అంతే ఉంది. సో ఇది సెకండ్ లార్జెస్ట్ డ్యామ్ అంట. డ్యామ్ హిస్టరీ తెలుసుకుందామని చెప్పేసి అక్కడ $10 పెడితే మనకి లోపలికి అలో చేస్తారు. సో పవర్ ఎట్లా జనరేట్ అవుతుంది, కన్స్ట్రక్షన్ ఎలా చేశారు అంతా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో చల్లగా ఉంటుంది కదా అని చెప్పి ఇంకా అక్కడికి వెళ్ళినాం. Hello, 10-minute video, 30-minute tour, no restroom breaks for 45 minutes. Okay. Yeah, we are prepared for that. Got to use the restrooms over there. No, we're good. Right, water right there. No pressure. All right in there, guys. Have a great tour. Government was already seeking ways to tame the Colorado through the engineering skills of the Bureau of Reclamation. But with 7 states disputing how much of the river's water each could claim, construction of a dam, any dam, was only a dream. But in 1921, Secretary of Commerce Herbert Hoover joined representatives from the 7 states to seek out a solution to equal water rights. Hoover proposed to simply divide the area into a lower and upper basin and leave further negotiations. And so it was. Hoover Dam brought the desert flood control, a reliable supply of water, electrical power, and more. Behind a 726-foot... సో అలా 10 minutes వీడియో అయిపోయిన తర్వాత లోపల ఎక్విప్మెంట్ ఇంకా పవర్ ఎలా జనరేట్ అవుతుంది అని ఎక్స్ప్లెయిన్ చేయడానికి లోపలికి తీసుకెళ్తున్నారు. అదంతా మనకి చూపిస్తారు. Welcome. First of all, can you hear me okay? All right, I hope so. If you can't hear me, come closer to the railing. If you'd like not to hear me, scoot away. All right, looks like we're all here. So I'm combined in order to pick him up, and we left him across the room back to his home position, which is right there on. అసలు ఇదైతే అసలు నాకు ఎంత నచ్చిందో, చాలా బాగా అనిపించింది. ఇంకా అక్కడ లైవ్లో చూస్తే అయితే ఇంకా బాగా అనిపించింది, కానీ ఎండకి మేము తొందరనే వచ్చేసాము. సో మా నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి 7 మ్యాజిక్ మౌంటైన్స్. అక్కడ ఎక్కువసేపు ఉండలేము, ఎందుకంటే ఇక్కడ కూడా ఎండ బాగానే ఉంది. సో అది జస్ట్ చూసి కొన్ని పిక్చర్స్ దిగి వచ్చేసాం. హూవర్ డ్యామ్ దగ్గర అయితే అసలు పిక్చర్స్ కూడా తీసుకోలేదు. సో 7 మ్యాజిక్ మౌంటైన్స్ చూసాక మేము ఇంకా వేగస్ లోపలికి వెళ్తున్నాం. ఎందుకంటే మేము వేగస్ సిటీ నైట్ వ్యూ చూద్దాం అనుకున్నాం, ఎందుకంటే లైటింగ్స్ వల్ల అప్పుడే బాగుంటుంది కదా అని చెప్పేసి. సో మేము ఇంత షార్ట్ టైంలో ఇన్ని కవర్ చేసాము అని అనుకున్నాం. బట్ ఇంకా 7 మ్యాజిక్ మౌంటైన్స్ నుండి వేగస్ సిటీ ఒక ½ an hour to 40 minutes అలా ఉండే, బట్ చాలా ట్రాఫిక్ ఉండింది. సో ఇప్పుడు మేము బెలాజియో వాటర్ ఫౌంటైన్ దగ్గరికి వెళ్తున్నాం. సో అక్కడ కార్ పార్క్ చేసి అక్కడ మొత్తం డౌన్ టౌన్ అలా చూద్దామనని ఇంకా వెళ్తున్నాం. బట్ మాకు కొంచెం లేట్ అయింది, ట్రాఫిక్ ఎక్కువ ఉండే. ఇంకోటి ఏంటంటే మేము ముందే చూసుకోలేదు, దానికి టైమింగ్స్ ఉంటాయంట. సో మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాక్ చేస్తూ వెళ్ళినప్పుడు మేము రూట్ కన్ఫ్యూజ్ అయ్యాం. సో మాకు అది ఎక్కడుందో కనిపించలేదు. అదొక సైడ్ ఉంటే మేము ఒక సైడ్ వెళ్ళినాం. ఇంకా మళ్ళీ అక్కడికి వెళ్ళేసరికి లేట్ అయింది. సో మేము వెళ్ళేలోపు టైం అయిపోయింది, లైక్ షో ఉంటుంది కదా, అది అయిపోయింది. సో ½ an hour ఒకటి అలా ఉంటుంది అనుకుంటా, నాకు కూడా ఎగ్జాక్ట్ తెలియదు. బట్ మేము అక్కడ 20 minutes అలా వెయిట్ చేసాం. ఇంకా తర్వాత ఫొటోస్ అవి తీసుకున్నాక అప్పుడు మళ్ళీ వాటర్ ఫౌంటైన్ ఇంకా స్టార్ట్ అయింది. సో ఆ వాటర్ షో అయితే బిఫోర్ 8 లోపు ఎవ్రీ ½ an hourకి ఒకసారి ఉంటుంది, ఆఫ్టర్ 8 అయితే 15 minutesకి ఒకసారి ఉంటుంది. సో మేము అది ముందు చూసుకోలేదు, అయినా కూడా మేము కరెక్ట్ టైంకి వెళ్ళకపోతుండే కావచ్చు, మేము రూట్ మిస్ అయ్యాం కాబట్టి. సో ఇంకా మేమైతే కసినో ఆడలేదు, ఎందుకంటే మాకు టైం లేకుండే. మళ్ళీ మేము యూటా వెళ్ళాలి, 4 hours డ్రైవ్ మాకు యూటా, మేము ఉండే ఎయిర్బిఎన్బి. సో ఫైనల్లీ మేము వాటర్ ఫౌంటైన్ దగ్గరికి రీచ్ అయిపోయాము. సౌండ్ వినండి ఒకసారి, వాటర్ది మీరు కూడా
నేను సౌండ్ ఏం తీసేయట్లేదు, సేమ్ క్రాకర్స్లా వస్తుండే సౌండ్ అయితే. సో ఇప్పుడు మేము ఫ్రీమాంట్ స్ట్రీట్కి స్టార్ట్ అయిపోయాము. మేము స్టార్ట్ అయ్యేసరికి ఆల్మోస్ట్ చీకటి అయిపోయింది. ఇంకా చీకటి అయితేనే బాగుంటుంది కదా అని చెప్పేసి అనుకున్నాం. సో ఫ్రీమాంట్ స్ట్రీట్కి అయితే నాకు చాలా బాగా నచ్చింది. అసలు అది డిఫరెంట్ ఉంది. నేను వీడియోస్ చూడలేదు, ఏం చూడలేదు. జస్ట్ నేను ఏదో మా ఫ్రెండ్స్ చెప్తే వెళ్ళినుండే మేమందరం అక్కడికి. సో బాగా నచ్చింది. న్యూయార్క్లో కూడా ఇంతే ఉంటుంది లైటింగ్స్ టైమ్ స్క్వేర్ దగ్గర. కానీ సో న్యూయార్క్ ఇంతే ఉంటుంది, బట్ న్యూయార్క్ కొంచెం నీట్గా ఉండదు. టైమ్ స్క్వేర్ దగ్గర మాత్రమే అలా ఉంటుంది, ఎందుకో తెలియదు. సేమ్ మన హైదరాబాద్లో కోటి ఉన్నట్టే అనిపిస్తుంది. మొత్తం చెత్త అంతా రోడ్ పక్కకి వేసేస్తారు. కానీ ఇది అలా లేదు, చాలా బాగా అనిపించింది. మాకైతే అసలు టైం తెలియలేదు. మేము ఏదో ½ an hour అలా ఉండి వెళ్దాం అనుకున్నాం, బట్ కానీ ఆల్మోస్ట్ ఒక 1 hour అలా ఉన్నట్టున్నాం. ఇక్కడ కూడా జిప్ లైనింగ్ ఉంది. సో మేము కూడా ట్రై చేద్దాం అనుకున్నాము, బట్ చాలా కాస్ట్ ఉండే. సో ఇంకా మేము లైట్ తీసుకున్నాం. అసలు ఇది మా ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగా అనిపించింది, మస్తు ఉండే. సో ఇది మా డే 3. వేగస్లో మేము కొన్ని ప్లేసెసే కవర్ చేసాము. సో 1 day ఎలా అయిపోయిందో చూపించాను మీకు. సో ఈ వ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.